ఇందాక అన్నారు ఆయన ఇన్కమ్ పెరగట్లేదు, ఛార్జెస్ పెరుగుతూ ఉన్నాయని. మీకు స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్గా మీకు తెలుసు, ఒక ట్రేడ్ చేస్తే ఒక ట్రేడ్ కానీ ఒక ఎగ్జిక్యూషన్ చేస్తే ఛార్జెస్ ఎంత పడుతున్నాయి ఏంటి అని బేరీజ్ వేసుకుంటారు. డబ్బులు ఎక్కువ వస్తే ఛార్జెస్ నథింగ్ బట్. సో దాని గురించి ఏం చెప్తారు మీరు? జనరల్గా ఏంటిది అంటే ఎప్పుడైనా కానీ ఈ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అంటే మామూలు వాడకాన్ని బట్టి ఛార్జెస్ ఉంటాయి. రూపీ డివాల్యూ అవ్వటం, ఇన్ఫ్లేషన్ పెరగటం, ఈ వ్యయం అంటే ట్రాన్స్పోర్ట్ కానీ ఈ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ పెరగటం, దాంతో ఇప్పుడు ఏటీఎం ఛార్జీలు కూడా పెంచటం. అయితే ఏటీఎంలు నడుస్తాయా నడవా, పని చేస్తాయా చేయవా అనేది కాదు, అక్కడ నిర్వహణ వ్యయం ఎక్కువైతుంది కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఏటీఎం ఛార్జెస్ పెంచుతున్నాను. మీరు అన్నట్టు ఆల్రెడీ ఏటీఎంని యూజ్ చేసే వాళ్ళు చాలా వరకు తగ్గిపోయారు. ఎందుకు? ఎప్పుడైతే గూగుల్ పేలు ఫోన్పేలు వచ్చేసినాయో, ఆన్లైన్ పేమెంట్స్ ఎక్కువైపోయినాయో, మీరు అన్నట్టు క్యూఆర్ కోడ్ తోటి లేకపోతే ఆన్లైన్లో అయిపోతున్నాయి. డెబిట్ కార్డులు, ఏటీఎం కార్డులు స్వైప్ చేసేవి కూడా ఇప్పుడు తగ్గిపోయినాయి. అందుకని ఏటీఎంలకు చాలా తగ్గిపోయినాయి. అయితే ఎక్కడ ఏటీఎంలు అవసరం పడతాయి అంటే ఏదైనా అవుట్స్కట్స్లో కానీ ఏదైనా టూరిస్ట్ ప్లేసులు కానీ అక్కడ సిగ్నల్స్ ఉండవు, అటువంటి టైంలో పైసలు అవసరం అవుతాయి. ఇంకొకటి ఈ పైసలు ఎవరికి అక్కడ అవసరం అవుతున్నాయి అంటే జీరో బిజినెస్ జరిగేది అనుకోండి, ఉదాహరణకు హైదరాబాద్లోనే ట్యాక్స్ పే లేకుండా జీరో తోటి జరిగేటటువంటి బిజినెస్ ఏవైతే ఉంటాయో అక్కడ క్యాష్ కావాల్సి ఉంటుంది, మిగిలినప్పుడు అవసరం పడదు, అన్ని ఆన్లైన్లోనే జరిగిపోతాయి. అక్కడ ఏంటి, అక్కడ ఇల్లీగల్ అంటే అన్అకౌంటెడ్ మనీ జరుగుతుంది. క్యాష్ ఎక్కువ జరుగుతుంది అంటే ఏంటిది, అన్అకౌంటెడ్ మనీ. అది లేకపోయినా కానీ క్యాష్ పే చేయడం అనేది ఒక పద్ధతి, ఆన్లైన్లో పే చేసి ఈ మధ్య మీరు ఒకటి చూసి గప్చిప్ బండి ఆయనే ఎన్ని లక్షల ట్రాన్సాక్షన్స్ ఉంది అనేది అనమాట. అంటే ఇడ్లీ బండి వాళ్ళు, గప్చిప్ బండి వాళ్ళు కూడా వాళ్ళ అకౌంట్లు తీసి ఇప్పుడు అంతేంటిది గవర్నమెంట్ కూడా ఏటీఎంలు తగ్గించి ఈ గూగుల్ పేలు ఫోన్ పేల ద్వారా నీది అకౌంట్లోకి వెళ్ళిపోతుంటుంది. ప్రతి ట్రాన్సాక్షన్ అకౌంటెడ్ అంటే ట్యాక్స్ కట్టడా తర్వాత సంగతి, ముందైతే అకౌంట్లోకి వెళ్ళిపోతే తెలిసిపోతుంది. అప్పటికి ఏమవుతుంది, గవర్నమెంట్ ఒకసారి ఇట్లా కొట్టిందంటే అంటే చెక్ చేస్తే లిస్ట్ వచ్చేస్తుంది, ఎవరెవరి దగ్గర ఎంత ఇన్కమ్ వస్తుంది నెలకి, నీకు నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు, దేనికి ఎంత ఖర్చు పెడుతున్నావు, లీగల్ ఇల్లీగల్ అకౌంటెడ్ అన్అకౌంటెడ్ అన్నీ మీకు దొరికిపోతాయి అనమాట రాబోయే రోజుల్లో. అదే ఇప్పుడు ఏటీఎం నుంచి మనం ఎందుకు ఛార్జెస్ పెంచడం అంటే మెయిన్ అసలు ఛార్జెస్ ఓకే మామూలు ఖర్చులతో పాటు అన్నీ పెరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు 7th పే కమిషన్, 8th పే కమిషన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేటప్పటికి పే కమిషన్ ద్వారా జీతాలు పెంచుతారు. ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏలు టీఏలు పెంచుకుంటూ పోతారు. దాంతోపాటు రూపాయి విలువ పడిపోతుంది, అందరికీ ఇన్కమ్ పెరుగుతుంది, ఖర్చులు పెరిగిపోతాయి. ఏటీఎం ఛార్జెస్ కూడా పెంచాలి, మరి పెంచుతారు. మరి అది సర్వీస్ ఇస్తుందా లేదా అనే దానికి చాలా ఉంటాయి రీజన్లు. సపోజ్ ఇప్పుడు మీరు అన్నట్టు మెయిన్ బ్రాంచ్ ఉందనుకోండి, అక్కడ ఉంటాయి ఫండ్స్ ఉంటాయి. ఇప్పుడు వేరే కొన్ని బ్రాంచ్లలో మీరు అన్నట్టు ఏటీఎంలలో పైసలు ఉండవు. తర్వాత ఇంకొకటి ఏంటిదంటే ఎక్కువ శాతం ఈ మెట్రోల దగ్గర ఉన్నటువంటి బ్యాంకులు కానీ లేకపోతే బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి బ్యాంకుల్లో బాగా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది, అక్కడ ఫండ్స్ ఉండవు. వేరే దగ్గర ఎక్కడైతే ఉంటాయి, మనం ఒకవేళ ఏటీఎంలో డ్రా చేయాలనుకుంటే దగ్గరలో కాకుండా కొంచెం దూరం అవుట్స్కట్స్ కానీ కొంచెం కాలనీలో ఉన్నాయి అనుకోండి, అక్కడ అవైలబుల్ ఉంటుంది, ఏటీఎంలో ఫండ్స్ ఉంటాయి. ఇంకపోతే ఏటీఎంలో ఏవైతే ఇప్పుడు ఎక్కువ శాతం అప్పటి నుంచే తగ్గిపోయారు. కాకపోతే ఎవరైతే జర్నీ చేద్దాం అనుకుంటారు అనుకోండి, ఇప్పుడు గుళ్ళు గోపురాలు తిరగాలి, ఆడికి పోయినాక మీరు అన్నట్టు స్కాన్ చేస్తూ ఉంటే ఆడ సిగ్నల్ ఉండదు గుడి దగ్గర, ఆయన అందరికీ ఉన్నాయి. అదే చెప్పేది, ఇప్పుడు ఆల్రెడీ చాలా వరకు ఎక్కువ శాతం అక్కడ కూడా వచ్చేసినాయి. ఇప్పుడు గీగారులు ఉండనుకోండి, దాని ఎమ్మటే ఉంటుంది అనమాట, హుండీ ఉంటుంది, హుండీ పక్కన ఒకటి ఉంటుంది. సత్యనారాయణ గారు అంటే యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తున్నా లేదంటే ఫోన్ పే ఏం యూజ్ చేస్తున్నా కూడా వాటికి కూడా హిడెన్ చార్జెస్ ఉన్నాయి. అంటే అవి ఇప్పటి వరకు అంటే బిజినెస్ పెరగాలి కాబట్టి అంటే ఛార్జెస్ వేస్తారు. మళ్ళీ కింద మనకి ఇప్పుడు మీరు జొమాటో గూగుల్ పేలు అదే జొమాటోలు స్విగ్గీలు ఉన్నాయా ఇంతనే వేస్తారు, కింద ఏమంటారు మళ్ళీ డిస్కౌంట్ అంటారు. అని అంటే అక్కడ బిల్లు ఎంత అవుతుందో అంతకంటే అంటారు సర్వీస్ పెంచడం కోసం. తర్వాత మళ్ళీ ఈ సర్వీస్ ఛార్జెస్ కూడా యాడ్ చేస్తారు అలవాటు పడేదాకా. ఒకప్పుడు మనకు అప్పడాలంటే తెలియదట, బ్రిటిష్ వాళ్ళు వచ్చి అప్పడాలు అలవాటు చేశారు. తర్వాత ఏంటి, ఇంకా అప్పడాలు మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అప్పడాలు కొనిపిస్తారు, అప్పడాలు అమ్ముతారు అనమాట. ఇది కూడా అంతే, అలవాటు చేయడం వరకు అలవాటు చేస్తారు, ఫస్ట్ అలవాటు చేస్తారు చేసి తర్వాత ఇప్పుడు 10 నిమిషాల్లోనే మేము డెలివరీ ఇస్తామని అంటుర్రు. అంటే ఏంటిది, షాపుకి పోకుండా నువ్వు ఇంటి దగ్గరే ఉండి కొనుక్కునేటట్టు. అట్లే ఇప్పుడు గూగుల్ పేలు ఫోన్ పేలు వచ్చినాక మనం ఆన్లైన్లోనే పేమెంట్లు, ఆన్లైన్లోనే ట్రాన్సాక్షన్స్ మ్యాక్సిమం. కాకపోతే ఏటీఎంలు ఏవైతే ఉన్నాయో మీరు అన్నిటి ఛార్జీలు తక్కువ పడాలంటే
ఒకటేసారి మన మెయిన్ బ్రాంచ్ అంటే మన ఖాతా ఏదైతే మెయిన్ అకౌంట్ ఉంటుందో ఆ అకౌంట్కి వెళ్ళి ఆ ఏటీఎంలో కనుక ఒకటేసారి తెచ్చుకోవాలండి నా ఉద్దేశం. ఎందుకోసం అంటే మాటికి కాకుండా ఫస్ట్ ఎస్టిమేషన్ వేసుకోవాలి. ఇప్పుడు మీరు అన్నట్టు చాలా వరకు ఏంటంటే గూగుల్ పే ఫోన్ పే కాకుండా డబ్బు ఎవరికి ఎప్పుడు అవసరం వస్తుందో ముందు చెప్పి రాదు, కానీ కొన్ని ఖర్చులు అయితే క్యాష్ తోటే ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి నేను రెంట్ పే చేయాలి, కొంతమంది ఓనర్స్ ఏమంటారు తెలుసా, గూగుల్ పేలు ఫోన్ పేలు కాదు నాయన నాకు క్యాషే ఇవ్వాలంటారు. కొంతమంది పని మనుషులు ఉంటారు, మా క్యాషే కావాలి అంటారు. కొంతమంది బిజినెస్ చేస్తారు, మా క్యాషే కావాలంటారు. కొంతమంది మనకేదైతే అవసరం ఉందో అందుకని మనం ఏం చేయాలి, ఈ 100, 50 ఏదైతే 10 ఉన్నాయో ముందే మనం అంటే నెలకి ఎంత అయిద్దో చూసుకొని, ఇప్పుడు సపోజ్ నేను అనుకో నా రెంట్ అనుకోండి, ఇవన్నీ ఉంటాయి. ఫస్టే ఒకటేసారి పోయి మన బ్యాంకులో మన బ్రాంచ్లో అంటే 5 ట్రాన్సాక్షన్స్ వరకు ఫ్రీ ఉంటాం కదా, అందుకని మనం 1-2 సార్లు మన బ్యాంకులో తెచ్చుకున్నాం అనుకోండి పడవు. తర్వాత టానిక్ కదా, అంటే వేరే బ్యాంకు ఏటీఎం యూజ్ చేసినా 5 ట్రాన్సాక్షన్స్ దాటిన తర్వాత యూజ్ చేసినా అందుకని పడతాయి బిల్లు. అందుకని మనం ఏం చేయాలి, కొంచెం జాగ్రత్త పడాలి. ఎందుకులే ఇవన్నీ 2 రూపాయలకు పోయేదే ఉందిలే, అయిన దాంతో పోయిందిలే అనుకున్న వాళ్ళు పెద్ద పట్టించుకోరు. ఎక్కడ అవసరం ఉందా మీరు అన్నట్టు అక్కడికి పోతారు ఆ ఏటీఎంలో. అది ప్రజల తరపున ప్రభుత్వాలు ఏమన్నా మాట్లాడతాయా అంటే అది కూడా లేదు. రైట్, ఎకనామికల్ ఎక్స్పర్ట్ మనతో జాయిన్ అవుతున్నారు శేషు గారు. శేషు గారు కొంచెం సౌండ్. శేషు గారు, ఇప్పుడు ఏటీఎం చార్జెస్ పెంచడం ఎలా చూస్తున్నారు? ఇది కేవలం చార్జెస్ గానే చూడాలా, లేదంటే వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే టోటల్ ఏటీఎంస్ ని షట్ డౌన్ చేస్తారు, ఫిజికల్ మనీని ప్రజలకి దూరం చేస్తారు అంటున్నారు. ఇప్పుడు భారతదేశంలో నగదు రహిత లావాదేవీలు పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయి. యూపీఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా ఇది జరుగుతుంది. డిజిటల్ పేమెంట్స్ తో పాటు తర్వాత ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మొత్తం ప్రపంచంలోనే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ 46% ఒక భారతదేశంలోనే జరుగుతున్నాయని ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్పినటువంటి సందర్భంలో, ఎంత నగదు రహిత లావాదేవీలు జరిగినా నగదు కూడా కావాలి కదా, అంటే క్యాష్ ఇన్ హ్యాండ్ కావాలని ప్రతి వాళ్ళు కోరుకుంటారు. కాబట్టి నగదు కావాలి అంటే ఇవాళ రేపు బ్యాంకులకు వెళ్లి లైన్ లో నిలబడి చాలానా తీసుకొని లేకపోతే టోకెన్ తీసుకొని డబ్బులు తీసుకునేటటువంటి ఓపిక సమయం లేదు. కాబట్టి ఇప్పుడు ఏటీఎంల ద్వారా డబ్బులు డ్రా చేసుకునేటటువంటి సిస్టమ్ పెద్ద ఎత్తున భారతదేశంలో పెరిగిపోయిందనే విషయం మనందరికి తెలుసు. అయితే ఏటీఎం ద్వారా డబ్బులు డ్రా చేసుకుంటున్నటువంటి క్రమంలో ఉన్నటువంటి సమస్య ఏంటి అనేది ఇప్పుడు మనం చూస్తే, ప్రతి నెలలో ఒక 5 సార్లు మనం ఏటీఎం ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి మనం డబ్బులు డ్రా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏంటి, ఒక 5 టర్మ్స్ దాటిన తర్వాత బ్యాంకుకు మనం కొంత ఫీ చెల్లించాల్సి ఉంటుంది. అది ఇప్పటి వరకు 5 టర్మ్స్ దాటిన తర్వాత చెల్లించేది ఎంత ఉండే అంటే ఇప్పుడు 21 రూపాయలు ఉండే, దాన్ని 22 రూపాయలకు పెంచేటటువంటి ప్రతిపాదన నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రతిపాదన చేసింది. అలాగే ఇంటర్చేంజ్ ఫీజ్ అంటే నాకు ఎస్బీఐ ఏటీఎం కార్డు ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి నుండి నేను డబ్బులు డ్రా చేసుకుంటే దాన్ని ఇంటర్చేంజ్ ఫీజ్ అంటారు. అది కూడా